హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో చాట్ పాపిడి చేయబోతున్నాను. అయితే మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంటే మా ఆయన అక్కడ తిన్నాడు. మినిమం ఎప్పుడైనా అక్కడికే తీసుకెళ్తాడు. ఎప్పుడైనా చాట్ పాపిడి తినాలంటే అక్కడికే వెళ్తాం మేము. కానీ ఆ చాట్ పాపిడి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే తను అంటున్నాడు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని. అయితే నేను చేస్తానని తనకు చెప్పాను. ఓకే, ఎందుకంటే ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము ఒక్క చాట్ పాపిడికే 150-200 కొంచెం ప్రతి రెస్టారెంట్లో ప్రతి అమౌంట్ ఉండదు, వేరే అమౌంట్ ఉంటాయి. నేను కొన్ని రెస్టారెంట్లో ట్రై చేశాను, 250 కూడా ఛార్జెస్ తీసుకుంటారు వాళ్ళు. చాలా బాగుంటుందని మేము ఎప్పుడైనా తింటాము బయటకు వెళ్ళినప్పుడు, అది మాకు చాలా స్పెషల్. అయితే అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని నేనైతే చెప్పాను. అయితే మా శ్రీవారు అయితే అసలు నమ్మతలేడు. అసలు ఏమో తనని చెప్తే తను నమ్మతలేడు. నీకు రాదు, అది రెస్టారెంట్ ఐటమ్, అది అక్కడనే తింటే బాగుంటుంది అంటాడు. అయితే నేను చేసి చూపిస్తా అని తనకి చెప్పాను. నమ్మతలేవు కదా. నేను మా యూట్యూబర్ ఫ్యామిలీకి చెప్తున్నాను, రెస్టారెంట్లో చేసుకుంటున్నాము అంటున్నావు కదా, రెస్టారెంట్లో చేసుకుంటేనే అది అక్కడే డిష్, ఇక్కడ మాత్రం మనం చేసుకోలేమంటున్నావు కదా. నువ్వు కూర్చో ఇక్కడ. అయితే నువ్వు మార్నింగ్ నన్ను అన్నావు కదా, ఈ రెస్టారెంట్లోనే అది పాపిడి అనేది చేస్తారు, అది ఎక్కడ తింటేనే బాగుంటుంది, ఇంట్లో మనం చేసుకోలేమంటున్నావు కదా. చేసుకోలేమని అనలేదు, బట్ ట్రై చేద్దాం. ట్రై వన్స్, వాళ్ళు కూడా చూస్తారు కదా ఈ పాపిడి ఏంటి, పాపిడి చాట్ ఏంటి. మరి ఎప్పుడైనా మళ్ళీ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళదు ఆ పాపిడి కోసం. టైం స్పెండ్ చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళచ్చు. రెస్టారెంట్ ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఒక్క పాపిడికి 150, 170, 250. ఇంకా నవ్వుతున్నాడు చూడండి. ఒక పాపిడి కోసం నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి అది చూస్తే చాలా చిన్న సైజులో చాలా బిగ్ అమౌంట్లో ఉంటుంది. అయితే ఆ పాపిడి మనం చేసుకుంటామని ఈరోజే చెప్పాను. దానికి అవి పాపిడి అయితే లేదు. అయితే దాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఈ పాపిడి ఎలా చేస్తానో అప్పుడు నచ్చితే సెకండ్ టైం తను నన్ను ఆ పాపిడి కోసం మాత్రం నన్ను తీసుకెళ్ళాడు. ఓకేనా? డనా? నా మీద నమ్మకం ఉందా నేను చేస్తానని? నేను కూడా హెల్ప్ చేస్తాను. ఓకే మరి ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేవు. అయితే దానికోసమే నేనైతే మార్నింగ్ అయితే అనుకున్నాను ఈరోజు ట్రై చేద్దామని. చాలా ఈజీ రెసిపీ, అది నాకు కూడా తెలుసు, కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అది ఈరోజు ట్రై చేసి మీకు కూడా చూపిస్తాము. ఎలా ఉందో టేస్ట్ ఈయనే చెప్తాడు. పిల్లలు ఇష్టపడతారు ఎందుకంటే జస్ట్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్ లాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఓకే మరి వెళ్దామా షాప్కి? ఓకే మరి ఫ్రెండ్స్, వెళ్దామా మరి మా షాప్కి? ఈ వీడియోలో చూడండి మేము ఎక్కడికి వెళ్దాము. ఎంత ఉంది దాని ప్రైస్? 64 రూపీస్. ఎన్ని పీసెస్ అంటే ఉంటాయి? పీసెస్ ఉండవు. 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ అంటే మినిమం ఒక 20 చూడండి. 50 అంటున్నాడు. 50 ఉంటాయండి ఈజీగా, ఎందుకంటే చూస్తే అలా అనిపిస్తుంది. దీనికోసం మేము స్పెషల్గా రెస్టారెంట్కి పోయి 200 పే చేసి 150 పే చేసి తింటాము. అయితే ఈరోజు మన ఇంట్లో చాట్ పాపిడి ఎలా చేస్తామో చూద్దామా ఫ్రెండ్స్? ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాము. ఇంకా దానికన్నా తక్కువ ప్రైస్లో కూడా ఉందా? సేమా? అంటే చేసినవి కూడా అమ్ముతున్నారా వీళ్ళు? అంటే సైజెస్ ఒకటేనా? సైజ్ ఓకే, కొన్ని ఫ్లేవర్స్ అనేది వేరు. అంటే ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్నీ కూడా మసాలా పాపడే, కొన్ని ప్లేన్ పాపడ్, కొన్ని అప్పడాలు. అంటే ఇప్పుడు మనం చేసేది ప్లేన్ పాపడా? కాదు, మసాలా పాపడ్. మసాలా పాపడ్లో మనమే అన్ని మసాలా యాడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ మసాలా పాపడే కదా ఇన్బిల్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించినవి అయితే అన్నీ తీసుకుంటాను.
ఇది ఎలా చేసుకుంటామో ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే ఇక నుంచి రెస్టారెంట్ కాదు, ఇంట్లోనే చాట్ పాపడి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈస్ విజయ్. యాక్చువల్లీ 1-2 days బ్యాక్ యాక్చువల్లీ మేము షాపింగ్కి వెళ్ళాం కదా, మన మసాలా పాపడ్ ఒకటి చేద్దామని చెప్పేసి. సో దానికోసం 150-200 రూపీస్ మనం రెస్టారెంట్లో పెట్టే బదులు ఇంట్లో దాన్ని ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మా మిస్సెస్ ఆల్రెడీ అన్ని చాప్ చేసి పెట్టింది. ఇఫ్ యూ సీ హియర్ ఆనియన్స్ కానివ్వండి, టమాటో, బీట్రూట్, నీంబు, కొత్తిమీర, ఇది కొంచెం భుజియా అండ్ కార్న్, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా చేసి పెట్టిందండి తను. సో మనం ఇప్పుడు ఏదైనా 150-200 రూపీస్ పెట్టే వాళ్ళు ఒక మసాలా పాపడ్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే అరౌండ్ ఒక 50-60 రూపీస్లో మనం ఒక 1 month వేయచ్చు మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి. ఓకే, సో దీన్ని ఎలా చేసుకుందాం ఏంటి అనేది చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ పిల్లలు ఉన్నారనుకోండి, దే విల్ లవ్ టు ఈట్. ఓకే, ఇప్పుడు స్కూల్ నుండి వస్తారు కదండి, స్కూల్ నుండి వచ్చిన తర్వాత దే విల్ ప్రిఫర్ టు ఈట్ సంథింగ్. ఆకలితో ఉంటారు కదా, కాస్త స్నాక్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది మీకు. సో మీరు ఇప్పుడు చూడండి, అన్ని చాప్ చేసి ఉన్నాయి. సార్ మసాలా పప్పడం మనం తీసుకొని ఎలా చేద్దాం ఏంటి అనేది యూ గైస్ జస్ట్ సీ. మీరు కూడా చేసుకోండి, ఆల్మోస్ట్ మీ అందరికి వేసే మీకు ఐడియా ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ. కాకపోతే దీన్ని కూడా ఒకసారి మా స్టైల్లో ఎట్లా చేస్తారనేది మీరు చూడండి ఒకసారి. ఓకే, ఏ మేడం ఎలా చేస్తున్నారు, ఏంది వస్తుంది చెప్పండి. చెప్పాడు కదా స్నాక్స్ ఐటమ్స్ ఇవి పిల్లలకి బాగుంటాయి అని, ఇవన్నీ తెలుసు. అయిన కూడా రెస్టారెంట్ కి మళ్ళీ తీసుకెళ్తాడు, మళ్ళీ చాట్ పాపడి మళ్ళీ తినిపిస్తాడు. అదే చూడండి ఫ్రెండ్స్, ఒక్క పాపడి అంటే ఈ ప్యాకెట్ లో 50 అంటే ఎన్ని ఉన్నాయి, పిల్లలు కూడా చేసుకునేంత ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదేమో దీంట్లో మనకి భుజియా వచ్చేసి భుజియా ఉంది, కారం ఉంది, జస్ట్ సాల్ట్ కూడా కలిపాను. ఆనియన్, కార్న్, స్వీట్ కార్న్, ఓకే, మన టమాటో, కోరిండర్, బీట్రూట్ అండ్ లెమన్, ఇంకా కొంచెం టేస్ట్ కోసం టమాటో కెచప్. ఓకేనా? అయితే నేను దీన్ని బటర్ లో చేసుకుంటాను, ఎందుకంటే బటర్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఆయిల్ ప్లేస్ లో నేను ఇది వాడుతున్నాను ఈ రోజు. ఓకేనా? సో ఐషు యాక్చువల్లీ పెనం పెట్టేసావు, వేడవుతుంది. సో ఈ లోపల అసలు మన రెస్టారెంట్ కి మనకు ఇంట్లోకి తేడా అయింది. అసలు చాలా కర్రీస్ కానీ బిర్యానీ ఇవన్నీ కూడా రెస్టారెంట్ లో ఎందుకు అంత టేస్టీగా ఉంటాయి? ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి పని శాతం కాక అట్లా రెస్టారెంట్ కి తీసుకెళ్లి తినిపిస్తారు. ఒకవేళ అనుకోని ప్రేమతోని ఇంట్లో చేసుకుంటే అదే టేస్ట్ ఉంటుందండి. కానీ ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటికి వెళ్ళడానికి మాకు రాదండి ఆ వంటకం అని చెప్పేసి తీసుకెళ్తాము. ఈ వీడియోలో చూడండి ఎంత నిజాలు చెప్తున్నా మీకు. సో ఇప్పుడు చూద్దాం. బటర్ కూడా ఆల్మోస్ట్ చాలా పెనం వేడైపోయింది. సో బటర్ వేసేస్తుంది ఇప్పుడు. బటర్ ఎవరెవరు బటర్ వాడతారు? నీది ఒక డౌట్ ఉండే కదా, ఏం డౌట్ చెప్పు నాకు. అంటే ఇది ఇలా చేస్తారా అనా? దాన్ని ఎట్లా రోస్ట్ అవుతుంది ఏంటనేది. అంటే నువ్వు ఎప్పుడు చేయలేదు కదా? అవును, చేయలేదు. నేను ఎక్కడనో చూశాను, మేబీ యూట్యూబ్లో చూశాను కావచ్చు, ఎప్పుడో ఐడియా లేదు. కానీ ఇలా చేసుకుంటారని అయితే నాకు తెలుసు, అందుకోసం ఇలానే చేస్తున్నాను. చూద్దాం కదా, ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం, మన ఫ్యామిలీకి చూపిస్తున్నాం. వాళ్ళకు కూడా మనం నచ్చితే వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? టేస్ట్ చేసి చెప్దాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఒక్క పాపడ్ కోసం మేము 250 రూపీస్ పెడతాం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు.
అవుతుందా? అవుతుంది. ఇంతే. ఓకే మొత్తానికి అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే స్టార్ట్ చేద్దామా మనం? ఓకే దాన్ని ఇప్పుడు మనం దానిపైన స్టఫింగ్ తినచ్చు కదా, బాగానే ఉంటాయి కదా. కూడా బాగానే ఉంటాయి, కాకపోతే మనం ఇలా చేద్దాం అనుకున్నాం కదా. ఇలా తింటే నువ్వు మళ్ళీ రెస్టారెంట్కి తీసుకెళ్ళేటట్టే ఉన్నావు. చేద్దాం గైస్. ఫస్ట్ మనం ఒక పాపడికి ఫస్ట్ స్టఫింగ్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మనం మిగిలిన వాటికి చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఎట్లా చేద్దాం ఏంటి అనేది. ఫస్ట్ కెచప్ కొంచెం టేస్ట్ కోసం, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. నేనైతే ఎక్కువ తినను కెచప్. తినవు, బట్ అప్పుడప్పుడు ఇలా తింటే కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు ఇలానే చేస్తారు కదా, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్ మ్యాక్సిమం నేను చాలా తక్కువ తింటాను నేను. కానీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కేచప్ కంపల్సరీగా పిల్లల కోసం వాళ్ళు ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లైట్గా కొంచెం ఆనియన్, ఓకే, తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం టమాటో, కొంచెం. కానీ ఇవన్నీ వేసిన తర్వాత వీలైనంత తొందరగా తినడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే అదంతా మళ్ళీ మెత్తగా అయిపోతుంది పాపడ్. సో కొంచెం కరకర అవుతున్నప్పుడే తినడం బెటర్. అండ్ ఆఫ్టర్ దట్ కార్న్, కొంచెం కార్న్. ఇది సేమ్ పిజ్జా లాగానే ఉంది కదా. చిన్నపిల్లలు పిజ్జా అనుకునే తినేస్తారు, వాళ్ళకి పాపిడి ఇవన్నీ తెలియదు కదా. కొంచెం బీట్రూట్. ఇంకోటి ఏంటంటే ఇది హెల్తీ స్నాక్ అనమాట. మనకు మీరు చూసే ఉంటారు, ఆనియన్స్ కానీ వచ్చి కార్న్, టమాటో, బీట్రూట్, లెమన్ ఇవన్నీ కూడా మంచి హెల్తీ ఫుడ్. పాపడ్ కూడా మినపప్పుదే. సో పాపడ్ కూడా మనకి ఏంటంటే మనం ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇట్ విల్ బెటర్ హెల్త్ ఆల్సో. కొంచెం లెమన్, కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంతే. అసలు పడుతుందా లెమన్? ఓకే. కొంచెం కారిండర్, చాలు. కొంచెం లాస్ట్ కాదు, ఇది కారం. లాస్ట్కి ఒక ఐటమ్ కొంచెం లైట్గా కారం విత్ సాల్ట్ కలిపిందనమాట. అండ్ ఆఫ్టర్ దట్ భుజియా. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ద టాస్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనం ఫైనల్ టాస్క్ తినడం అనే టాస్క్ వెళ్ళిపోదాం ఇక మనం. నేను చేసింది 150 పాపడ్. ఎలా ఉంది? సూపర్. అవును కదా ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం 150 అయితే దీనికి ఛార్జ్ చేస్తున్నాం కదా, అదే నేను ఇంట్లో చేసుకుంటే దీనికి విలువ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, అట్లేం లేదు. అయితే నువ్వు టేస్ట్ చేసి చూడాలని నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం టేస్ట్ చూస్తా నేను. బావా ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ చెప్పవా? చేసింది. సో నేను ఇప్పుడు ప్లేట్ తీసుకొని దీన్ని ఒక్కసారి టేస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, పిజ్జాలు బర్గర్లు అయితే నేను యాక్చువల్ తినాను, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ జంక్ ఫుడ్. ఓకే, సో ఇట్లాంటి కొంచెం హెల్త్ ఫుడ్ నేను ట్రై చేసి మీకు చెప్తాను. యూ సీ మై ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ యూ విల్ లెట్ యూ నో ఎలా ఉంటుంది అనేది. బాగుందా? సూపర్గా ఉంది. అసలు రెస్టారెంట్ అనేది అసలు పనికిరాదు, ఎందుకంటే రియలీ రెస్టారెంట్లో ఇన్ని ఐటమ్స్ చేయడు వాడు. బాగుంది కదా, కారంగా, చూడడానికి కూడా స్వీట్ గా. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్, మీరు ట్రై చేయండి. పిల్లలకైతే అసలు పిచ్చిగా నచ్చుతుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. అంటే పిల్లలకి ఇలా చేస్తే నచ్చుతుందా? 200% వస్తుంది. అంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్ కదా, బీట్రూట్ వాళ్ళు అసలు తినరు.
ఈ కార్న్ అనేది కూడా తినరు వాళ్ళకేం చూపించకుండా ఒక పిజ్జా అని మనం అని ఇచ్చేస్తే వాళ్ళు చాలా ఈజీగా తింటారైతే అనుకుంటాను. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఫర్ డూయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ అండ్ వెరీ గుడ్. ఎలా ఉంది? అద్భుతం కదా, రెస్టారెంట్ కంటే చాలా బాగుంది కదా. పుల్లగా తెలుస్తుంది, ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది. కొంచెం కారం బాగుంది టేస్ట్. ఓకే, ఇంకేనా మీ యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పదలుచుకున్నావా? ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉంది, మా జంట ఎలా ఉంది, నేనైతే ఈరోజు చేసిన చాట్ పాపడి ఎలా ఉందో నాకైతే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్. నా వీడియోకి అయితే మీరు సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోతోనైతే మళ్ళీ మీ ముందు ఉంటాను అని చెప్పు. ఓకే, అంతవరకు మళ్ళీ కొత్త వీడియోతో ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.